హాయ్, ఐఎమ్ శాంతి, బ్యూటీషియన్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ చిన్ముసులవాడ. యాక్చువల్ చాలా మందికి హెయిర్ వాల్యూమ్ కావాలి అనుకుంటారు. చాలా మంది ఇన్స్టాగ్రామ్లో చూసి పిక్స్లో చూసి నాకు అదే సేమ్ హెయిర్ స్టైల్ కావాలంటారు. కానీ మనకు ఆ హెయిర్ ఆ వాల్యూమ్ ఉండదు. మనం ఏంటంటే అది ఏదైనా చేయాలని ఎలా పెట్టుకోవాలి, ఎక్స్టెన్షన్స్ ఎలా పెడితే ఎలా అని ఎవరికి చాలా మందికి డౌట్స్ ఉంటుంటాయి కదా. ఇది ఎక్స్టెన్షన్, దీనికి ఇలా క్లిప్స్ వేజీగా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇది మీకు వాల్యూమ్ స్మాల్, బిగ్, లార్జ్ అనేది వాల్యూమ్ అనేది వస్తుంటది. ఈ వాల్యూమ్ ఏంటంటే మీరు ఈ హెయిర్ ని మీరు చాలా మందికి తీసుకున్నా అది ఎలా, చాలా మంది నేను వెళ్తున్నాను కదా ఈవెంట్స్ కి, కానీ ఎలా పెట్టాలి ఏంటి అనేది చాలా డౌట్స్ వస్తుంటాయి. దీనికి ఇలాగా క్లిప్ టైప్ ఉంటుంది అనమాట. ఫ్రంట్ బ్యాక్ ఇలా ఓపెన్ క్లోజ్ ఉంటుంది. దీన్ని ఇప్పుడు నేను ఎలా టై చేస్తే మీకు ఈజీగా హెయిర్ వెయిట్ రాకుండా స్ట్రాంగ్ గా మీరు డే అంతా ఎలాగైతే క్యారీ చేయగలుగుతారో నేను పెట్టి చూపిస్తాను. జస్ట్ చూడండి, మీకు ఈజీగా ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను. సంతోష్ హెయిర్ ని జస్ట్ ఇలాగా ఫ్రంట్ ఒకసారి హెయిర్ అంతా జస్ట్ కోమ్ చేసుకోవాలి. జస్ట్ ఈ హెయిర్ వాల్యూమ్ ఉంది, కానీ దీనికి ఏంటంటే లెంత్ లేదు. లెంత్ లేకపోవడం వల్ల ఏంటంటే హెయిర్ ఏ హెయిర్ స్టైల్ చేసినా సరే హెయిర్ సెట్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ వాల్యూమ్ గా ఉంది కానీ అల్లినప్పుడు లెంత్ లేదు. ఆ హెయిర్ స్టైల్స్ మనం ఏమైనా చేయలేము. అలాంటప్పుడు ఏమవుద్దంటే ఇలా సెంటర్ పార్టీషన్ లో హెయిర్ ని ఇలా జస్ట్ పెట్టి పైన ఈ హెయిర్ ని జస్ట్ క్లిప్ తో టై చేసేసేయండి. టై చేయగానే ఇలా టై చేస్తే మీకు ఏంటంటే పెట్టేటప్పుడు హెయిర్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఈ కోంబ్ని డైరెక్ట్గా ఏంటంటే చాలా మందికి ఇలా పెడితే జుత్తులు ఆగినట్టు లేదంటే వెయిట్ ఎక్కువ ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాం కదా. అలా కాకుండా ఈ హెయిర్ని జస్ట్ ఇలా బ్యాక్ కోంబింగ్ చేయడం వల్ల ఏంటంటే అది కొంచెం చిక్కులాగా పడుతుంది. జస్ట్ ఇలా చిక్కు పడుతుంది అనమాట. అలా పడేటప్పుడు ఏమవుతుందంటే హెయిర్కి మీకు లాగినట్టు ఉండదు, వెయిట్ రాదు. అప్పుడు ఈ క్లిప్ని జస్ట్ ఇది ఆల్రెడీ ఇలా ఉంటుంది. హెయిర్ని 5 క్లిప్స్ ఉంటుంది, ఇందులో 3 క్లిప్స్ అవైలబుల్గా ఉంటుంది. ఈ క్లిప్ని ఓపెన్ చేసి చాలా మందికి తెలియక ఇక్కడ నుంచే స్టార్ట్ చేసేస్తూ ఉంటారు. స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆఫ్ సెక్షన్లో మనకి క్లిప్ పెట్టినట్టు తెలుస్తుంటుంది. అలా తెలియకుండా ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంచి దానిలాగా క్లిప్ని హెయిర్లోకి పెట్టి జస్ట్ పుష్ చేయాలి. మనం టిక్టాక్ ఎలా పుష్ చేస్తాం, ఇలా పుష్ చేస్తే హెయిర్ పెట్టినట్టు కూడా మీకు తెలియదు, వెయిట్ కూడా రాదు. ఈ హెయిర్ వాల్యూమ్ కూడా అలానే వస్తుంది. మీకు ఎలా కావాలన్నా ఆ వాల్యూమ్ చాలా నీట్గా కూడా వస్తుంది. దీంతో మీరు కర్ల్ చేయాలంటే కర్లింగ్ లా ఉంచుకోవచ్చు, హెయిర్ కావాలన్నా ఉంచుకోవచ్చు, ఇలా వదిలేవచ్చు కూడా. దానిపైన ఇప్పుడు ఏమవుద్దంటే ఈ హెయిర్ని మీరు జస్ట్ వదిలేసి మీరు జస్ట్ పెట్టినా మీకు తెలీదు, హెయిర్ పెట్టినట్టు కలర్ కూడా డిఫరెన్స్ ఏమి ఉండదు, తెలీదు. మీరు ఏ డిజైన్ వేసుకున్నా ఎలా వేసుకున్నా సరే హెయిర్ అనేది మీకు అలానే లెంత్ మెయింటెనెన్స్ అవుతుంది. మీరు ఏదైనా టై చేసాలన్నా సరే వాల్యూమ్ కూడా మీకు ఆ వాల్యూమ్ అనేది బాగుంటుంది అనమాట. జస్ట్ మీకు ఏంటంటే మళ్ళీ మీరు రిమూవ్ చేసినప్పుడు కూడా మీరు ఎక్కువ డిస్టర్బ్ చేయవసరం లేదు. జస్ట్ క్లిప్ని బ్యాక్ దాంట్లో టర్న్ చేసి ఇలా ఓపెన్ చేసి తీసేయడమే. జస్ట్ ఇలా తీయగానే ఇది ఓపెన్ అయిపోతూ ఉంటుంది. ఇలా మీకు ఎవరికైనా కావాలి అంటే మన సెలూన్లో ఆల్రెడీ ఇవి అవైలబుల్గా ఉంది. 3 క్లిప్స్ కావాలన్నా 5 క్లిప్స్ కావాలన్నా ఉంటుంది అవైలబుల్గా. ఇది ఏంటంటే 5 క్లిప్స్ ఎక్స్ట్రా వాల్యూమ్ అనమాట. కర్ల్స్ కావాలన్నా ఉంది, స్ట్రైట్నింగ్ కావాలన్నా ఉంది. ఎవరికైనా కావాలంటే డిఎం చేయండి, హోమ్ డెలివరీ కూడా అవుతుంది. దీంట్లో చాలా మోడల్స్ కూడా ఉన్నాయి. రేపు మోడల్స్ కూడా మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ.